ఖాళీగా ఉండాలి ఉండేవాళ్ళు నా ఉద్యోగం కదా నువ్వప్పుడు చంద్రబాబు మోసం చేస్తారంటే 2014 వేసిందా 14 అందుకని అప్పుడు నీకు నిరుద్యోగం రాదు, నీకు నీళ్ళు కూడా తెలియదు. 14లో 2000 ఇస్తా అన్నాడు, ఉద్యోగుల ఖాళీగా ఉండే వాళ్ళకి 2000 ఇస్తా అన్నాడు. వచ్చాడు, దాని గురించి అసలు మర్చిపోయాడు. 24లో 3000 ఇస్తా అన్నాడు. అర్థమైందా? మన నెక్స్ట్ టైం వేస్తాడు. ఏముందా, మీరైతే ఉండరు కదా, కొత్త వాళ్ళు వస్తారు. మంచి పనులు చేస్తే నా సహకారం ఉంటుంది. ఎత్తుకోవటం సహకారం నాకు ఉండదు. మొదలైన తర్వాత ఉంటుంది. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ దాన్ని నిలవరించాల్సిన బాధ్యత మీది. మంచి పనులకు ముందు అందుతుంది. మంచిదే. ఎక్కడ పెట్టాలా, ఏ విధంగా వాడుకోవాలా, ఖాళీగా ఉండాలనుకోవద్దు. ఊరి కోసం కోటపడ్డా మంచి పని చేస్తానంటే అది నేను గుర్తిస్తాను. నా దృష్టి వస్తుంది, మీరు చెప్పనక్కర్లా, నా దృష్టి వస్తుంది. సరేనా?